అంటే నాగేంద్రబాబు కేబినెట్లకు రావడం జరిగితే కేవలం ఆయనకు కొన్ని శాఖలు కేటాయించడం మాత్రమే కాకుండా యావత్ కేబినెట్లో సమూలంగా మార్పులు చేర్పులు ప్రక్షాళన ఉంటుందని పలువురు చర్చిస్తున్నారు. ముఖ్యంగా హోంశాఖ కోసం పవన్ కళ్యాణ్ పట్టుబట్టవచ్చునని, దానిని తన సోదరుడు నాగబాబుకు ఇప్పించవచ్చునని ఒక చర్చ అయితే నడుస్తోంది. ఇటీవల హోంమంత్రి వంగలపూడి అనిత సమర్థతను ప్రశ్నించేలాగా పవన్ చేసిన కీలక వ్యాఖ్యలు, తాజాగా హోంమంత్రి శేషిలో విచ్చలవిడిగా అవినీతి భాగవతాలు వెలుగులోకి రావడం, ఈ వ్యవహారాలన్నీ మంత్రివర్గ సమూల ప్రక్షాళనను సూచిస్తున్నాయి అంటున్నారు పలువురు. పైగా ఏపీలో మంత్రి ఒకరు తరచూ హైదరాబాద్లో తిష్టవేస్తూ గానా బజానాలతో గడుపుతూ ఏపీ వ్యవహారాలకు సంబంధించిన సమస్త దందాలను హైదరాబాద్ కేంద్రంగా నడిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి వారందరినీ తక్షణం తొలగించకపోయినా అప్రాధాన్య శాఖలు కట్టబెట్టేలా కేబినెట్ ప్రక్షాళన గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.